మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత సార్ అది యాక్టింగ్గా? ఫస్ట్ రెమ్యునరేషన్ మన మనోడ సినిమాకి మేరీ బిస్కెట్లు ప్రియదర్శిని రామ్ గారు. తర్వాత పార్టీ అని ఒక సినిమా చేశాను రవిబాబుది. అవునా, అలా నరేషన్ అనుకుంటా కదా. దానికి కూడా రెమ్యునరేషన్ రాలేదండి. ఓకే. నాకు అంటే ప్రాపర్గా ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే నేను అనుకోవడం పోకిరి సినిమాకి అప్పుడు 20 రోజులు చేసాం. ఆ రోజుల్లో పూరి గారికి తెలుసు కంటే చాలా షూటింగ్ చేసినట్టే ఉండదు, ఫుల్ ఫన్తో ఎంజాయ్ చేస్తూ చేసాం. అప్పుడు దానికి 160, 170 ఇచ్చారు. ఫస్ట్ కాంబినేషన్ అంత మహేష్ బాబు కాంబినేషన్. అంటే ఫస్ట్ టైం నేను పోకిరి సెట్లోకి వెళ్ళి అప్పుడు కొంచెం లైక్ క్లీన్ షేవ్ ఉంటే అప్పుడు మహేష్ బాబు ఫస్ట్ రోజు వచ్చి ఏంటంటే ఐస్ క్రీమ్ బాయ్లో ఉన్నాడు, పోకిరి గ్యాంగ్లు వేసాడట. అంటే అప్పుడు పూరి గారు 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి పెంచమని మీసాలు అయ్యి అప్పుడు కొంచెం మీసాలు గెటప్ మార్చారు అనమాట. అలాగా పోకిరిలో మంచి ఎక్స్పీరియన్స్ అండి. మహేష్తో మీకు తెలియదే ఉంది, ఇది వెరీ సెటైరికల్, చాలా సెట్లో చాలా అంతా బాగా ఎంజాయ్ చేసాం పోకిరి. ఓకే, సూపర్ అంటే నడిచింది. అయితే మళ్ళీ తర్వాత అవకాశం కుదరలేదా మహేష్ గారితో సినిమాలు? తర్వాత యాడ్ చేశాను. ఓకే. సైనికుల్లో వచ్చింది కానీ నేను సైనికుల్లో సెలెక్ట్ అయ్యాను. నా రోల్ ఏదో అడిగాను, నా క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు వాళ్ళు. అంటే నువ్వు క్యారెక్టర్ చేస్తే చెయ్యి అన్నారు. వెళ్ళిన తర్వాత ముందు సెలెక్ట్ చేశారు. నా క్యారెక్టర్ ఏంటంటే చెప్తా అన్నారు. షూట్ రోజు వెళ్ళాను, మళ్ళీ నా క్యారెక్టర్ ఏంటండి అని అడిగాను. క్యారెక్టర్ కాదు చేస్తే చేయనట్టుగా మాట్లాడితే సెట్ నుంచి బయటకు వచ్చాను. లేకపోతే ఆ సినిమా చేయాలి. అవునా? ఎందుకంటే మన అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ బికాస్ ఇండిపెండెంట్, మన నచ్చితే చేస్తా, నచ్చకపోతే చేయాలండి. ఎవరో డైరెక్టర్ అన్నా సరే మన క్యారెక్టర్ బాగుండాలనే ఇండిపెండెంట్, నీకు చిన్నదైనా నీకు ఒక సీన్ ఉంది, ఒక షాట్ ఉంది, నీ రోల్ అని చెప్తే మనం చేయగలం. బిహేవియర్ ఉంటుంది. అలాగే నేను సైనికుడు సెట్ నుంచి బయటకు వచ్చాను. షార్ట్లో మేకప్ వేసుకుని అడిగితే కూడా నాకు నచ్చగా లేకపోతే 2 సినిమాల్లో చేయాలి, మేబీ హిట్ సినిమాలో ఉన్నాను. తర్వాత మన అబీబస్ యాడ్ చేశాను మహేష్ బాబు. తర్వాత ఇప్పుడు హీరోగా చేసుకుంటూ వస్తూనే కొన్ని సినిమాలు ఉన్నాయి బెంచ్ మార్క్ సినిమాల్లాగా. ఏమై చేసావో చూసుకుంటే అదొక డిఫరెంట్ క్యారెక్టర్. తర్వాత గోపాల చూసుకుంటే వెంకటేష్ గారు మీకు కాంబినేషన్లో అదొక క్యారెక్టర్. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని క్యారెక్టర్లు నిలబడే క్యారెక్టర్లు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి సార్? వాటి కాంబినేషన్లో ఇప్పుడు నాగ చైతన్య ప్లస్ గౌతమ్ మేనన్ అది వచ్చేసి సైమల్టేనియస్ షూట్ చేశారు కదా? అవును, సైమల్టేనియస్. ఎలా ఉండే సార్ ఎక్స్పీరియన్స్? మనకి తెలుగు ఆర్టిస్టులు ఏమో సపరేట్, తమిళ్ ఏమో వేరే ఆర్టిస్టులు. ఎలా జరిగేది షూటింగ్లు అనేది? షూటింగ్ బాగుండేదండి. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైము నాకు చేతే అంటే నేను అంతకుముందు అన్నపూర్ణ స్టూడియోలో నా కెరియర్ స్టార్ట్ అయింది కాబట్టి, అంటే నా ఫస్ట్ యువ సీరియల్తో, అంతకుముందు యువ సీరియల్ 1 year అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాను. నాగార్జున గారు కానీ అందరూ బాగా క్లోజ్. నాకు ఈ అవకాశం కూడా మన సంజయ్ గారు, మంజుల గారు హస్బెండ్, ఆయన నన్ను రెఫర్ చేశారు. నా పోకిరి దగ్గర నుంచి ఆయనతో ఎక్కువ కమ్యూనికేషన్తో ఉండే. ఇలాగ తెలుగులో అంటే వాళ్ళు ప్రొడక్షనే కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ అనుకుంటే నేను సూట్ అవుతాను గౌతమ్ మేనన్ గారు చెప్పడం. యాజ్ ఇట్ ఈజ్గా నేను తెలుగు హీరో కిందే, వినాయకుడు హీరో కిందే నన్ను పెట్టడం అనేది. ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్టిస్టులు 2 సినిమాలు అండి. ఏమై చేసేవే ఎటో వెళ్ళిపోయింది మనసు. 2 సినిమాలు కూడా అది ఫస్ట్ 3 లాంగ్వేజ్తో స్టార్ట్ చేశారు. ఎటో వెళ్ళిపోయింది మనసు. హిందీలో మన ఆషికి 2 హీరో ఫస్ట్. ఓకే. తర్వాత ఇక్కడ కూడా సింబు. తర్వాత తమిళ్ ఏమో అక్కడ ఎటో వెళ్ళిపోయింది మనసు జీవ. ఇలా మల్టీ ఆర్టిస్టులతో చేయటం అనేది చాలా మంచి, అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు మనం ఎలా చేస్తున్నారని కంపారిజన్లో ఉండేవాడు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈవెన్ షూట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మానిటర్ అబ్జర్వ్ చేయనండి. నాకు మానిటర్ ఎందుకు అబ్జర్వ్ చేయనంటే నేను చేసాక ఎలాగుంది అని ఎక్కువ డైరెక్టర్ ఏదంటే అదే కావాలి నాకు. ప్లస్ వేరే క్యారెక్టర్లు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవటం, లేకపోతే మానిటర్ చూసి అవతల కంటే బాగా చేయాలంటాం,
అవతలం డామినేట్ చేసి చేయాలనుకోవటం నాకు ఇష్టం ఉండదు. డైరెక్టర్ మీటర్ ఎంతవరకు నాకు ఇస్తే ఆ మీటర్ వరకే నాకు చేయడం ఫస్ట్ నుంచి డైరెక్టర్ స్టేకే ఎక్కువ వెళ్తాను. ఓకే. అలాగా ఈ అందరు ఆర్టిస్టులతో అంటే లైక్ యాక్ట్ చేసినప్పుడు కాకుండా మేబీ యాక్ట్ చేసినప్పుడు ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడిని కాదు, కానీ వాళ్ళతో కలిసి మాట్లాడటం. అప్పటికి ఇంకా ఆషికీ 2 స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ ఇది అయింది. తర్వాత ఇళయరాజా గారి మ్యూజిక్ అనేటప్పుడు ఫస్ట్ రెహమాన్ గారి మ్యూజిక్ అని వాళ్ళు వచ్చారు. ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయిపోయి తర్వాత తను ఆషికీ 2 సూపర్ హిట్ ఇచ్చాడు అనమాట. ఆ తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయినాము. తింతాను కదా నేను అంటే హిందీ ఫీల్డ్కి మనకి కనెక్షన్ ఉండదు కదండి, తెలుగులో కూడా చాలా తక్కువ కనెక్షన్ ఉంటుంది. అలాగే అందరు ఆర్టిస్టులతో లైక్ సంతానంతో ఎటు వెళ్ళిపోయింది మనసు, నా రోల్ సంతానం చేశాడు. ఏమై చేసేవాళ్ళు నా రోల్ ఏమో మన ఆయన పేరేంటి బీటీవీ గణేష్, ఇప్పుడు వీటీవీ గణేష్ చేశాడు. ప్లస్ నాగ చైతన్యతో. అవును, అక్కినేని ఫ్యామిలీతో సినిమాలు గట్టిగా చేశారు. మీరు నాగ చైతన్య గారితో చేశారు, మనం హలోలో అఖిల్తో చేసినట్టు. హలోతో అఖిల్ చేశానండి, మనం చేశారు. ముగ్గురితో బాండింగ్ కరెక్ట్గా ఉన్నట్టు. నాగేశ్వరరావు గారితో అందరితో కలిసి. అదే నాగేశ్వరరావు గారితో మనలో మంచి కాంబినేషన్. ఎలా ఉంది సార్ మా అక్కినేని ఫ్యామిలీతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే చాలా బాగుంటుందండి. సెట్లు ఎలా ఉంటారు అసలు మొత్తం? నాగార్జున గారితో మీకు తెలియదే ఉంది, ఇది వెరీ బ్రాడ్ మైండెడ్. ప్లస్ మాకు యువ చేసినప్పుడు రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఉండేవాళ్ళం, ప్రొడ్యూసర్ ఆయనే. ప్లస్ ఆయనతో ఎక్కువ ఇంటరాక్ట్, ఎక్కువ స్టూడియోలోనే ఉండేవాళ్ళం అండి. ఏం ప్రోగ్రామ్స్ ఉన్నా ఖాళీగా ఉన్న 1 year స్టూడియోలో ఉన్నాం. అందుకని నాకంటే యువ కూడా నా వల్ల అయిపోయింది. ఎందుకంటే నాకు వినాయకుడి అవకాశం, నాకు హ్యాపీ డేస్ అయిన వెంటనే హ్యాపీ డేస్ షూటింగ్ అవుతుండగానే యువ సైన్ చేశాను. అందుకని హ్యాపీ డేస్ అయిపోయిన తర్వాత ఏ సినిమాలో నేను చేయలేదు. నాకు పరుగులో మంచి రోల్ వచ్చింది. అంటే 1 year వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చానని ఇంకా ఏ ఫిలిం ఒప్పుకోలేదు. అప్పుడు ఆ 1 year అయిపోయాక నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి నాకు వినాయకుడు హీరో ఛాన్స్ వచ్చిందండి, ఇంకా నన్ను వదిలేయాలంటే మీరు చెప్పినట్టు 1 year ఇంకే సినిమా చేయలేదు, నా కమిట్మెంట్ మీద ఉన్నా అంటే ఆయన కూడా ఆగిపోద్దమ్మా నీ వల్ల అని చెప్పారు. పర్లేదు, నాకు ఇది కదండి నా డ్రీమ్ అండి హీరో అవ్వటం అంటే. అప్పుడు ఓకే క్యారీ అని ఆయన పర్మిషన్ ఇవ్వటం. అలాగా అక్కడి నుంచి లైక్ మళ్ళీ వినాయకుడికి కంటిన్యూ అవటం. అందుకని అందరితో లైక్ స్టూడియోలో అందరితో కూడా బాగా కనెక్షన్స్ ఉండేయండి.